Hi, hello, namaste. Welcome back to my channel, Renu Sharma. And today's vlog is all about bridal essential kit అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ సీజన్. సో చాలా వెడ్డింగ్స్ అన్నీ జరుగుతుంటాయి. సో మోస్ట్లీ బ్రైడ్కి ఇంపార్టెంట్ అయినది ఒక ఎసెన్షియల్ కిట్ అనేది ఉంటుంది. సో అది అందరూ బ్రైడ్స్ ఫాలో అవ్వాలన్నమాట. లేకపోతే మనకి లాస్ట్ మినిట్లో మనకి ఏది దొరకక టైంకి ఏది దొరకదు. ఎందుకంటే మనం వెడ్డింగ్స్ అన్నీ మన ఇంట్లో చేసుకోం కదా, ఇక్కడ హాల్స్లో అక్కడ ఇక్కడ చేస్తూ ఉంటాం. సో అక్కడి నుంచి మనకు కావాల్సినవన్నీ దొరకాలంటే చాలా కష్టమైపోతుంది. సో ఆల్రెడీ అన్ని పనులు ఉంటూనే ఉంటాయి, కానీ బ్రైడ్ మాత్రం ఎక్స్ట్రా కాషియస్గా తనకంటూ తను, అంటే అందరికీ మదర్స్ వాళ్ళందరూ సెట్ చేస్తారు, కాకపోతే మనం కాషియస్గా ఉండాలి. ఈవెన్ మదర్ దగ్గర ఒక సెట్ ఉన్నా కూడా మన దగ్గర ఇంకో సెట్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత మన హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మనకు అది యూస్ఫుల్ అవుతుంది. అంటే 1-2 days టైం పడుతుంది కదా అడ్జస్ట్ అవ్వడానికి. సో మనవంటూ కొన్ని ఉండాలన్నమాట. సో దానికి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి చాలామంది బ్రైడ్స్ కోసం నేను ఇదైతే చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఇలానే పెట్టుకున్నాను అనమాట, ఒక కిట్ అనేది పెట్టుకున్నాను నా వెడ్డింగ్కి కూడా. సో అప్పుడు లాస్ట్ మినిట్లో అంత ఏం టెన్షన్ లేదు. సో అందుకనే నేను ఇప్పుడు 1 by 1 ఆ కిట్లో ఏం ఉండాలి, ఏమేమి ఐటమ్స్ ఉండాలనేది నేను మీతో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, అండ్ ఇలాంటి ఒక బాక్స్, సంథింగ్ ఒక బాక్స్, ఒక కిట్టో సంథింగ్ ఏదో ఒకటి మీకు ఏది దొరికితే అది, ఒక బ్యాగో అది పెట్టేసుకొని దాంట్లో ఎసెన్షియల్ ఐటమ్స్ నేను చెప్పేవన్నీ నోట్ చేసుకోండి బ్రైడ్స్ అందరూ. అండ్ అవి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, ఓకే. అండ్ 1-2 మిస్ అయినా కూడా మీకు ఇంకేమైనా గుర్తుంది, అది కూడా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే అవి కూడా యాడ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ నా. సో ఇలా, సో ఫస్ట్ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నానంటే, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, నేను 1 by 1 చెప్తాను. జస్ట్ మూమెంట్, అన్ని పైకి కిందికి ఉన్నాయి కాబట్టి I'll put here, then I'll set అనమాట. సో ఏంటి ఫస్ట్ కావాల్సింది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ కావాల్సింది సేఫ్టీ పిన్స్. అండ్ ఇవి టిక్ పిన్స్ అంటారు కదా చాలామంది. సో ఇవైతే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హెయిర్ స్టైల్ చేసేటప్పుడు, శారీ సెట్ చేసేటప్పుడు ఇవి మనకి ఎన్ని ఉన్నా కూడా దొరకవు. మీరు ఒక 10 sets తెచ్చిపెట్టుకోండి, అన్ని బ్యాగ్స్లో ఒక్కొక్కటి తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మన హాల్లోనే చాలామంది మనల్ని అడుగుతుంటారు. ఎందుకంటే మనం బ్రైడ్ మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి చాలామంది కూడా మీ దగ్గర ఇది ఉందా అది ఉందా అని అడుగుతూ ఉంటారు. సో మేబీ వాళ్ళ కోసమైనా సరే ఒక 2-3 ఎక్స్ట్రా ప్యాకెట్స్ తెచ్చిపెట్టుకోండి. ఇవేమంత కాస్ట్ కాదు, బట్ ఎవ్రీ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో సైజెస్ కూడా గుర్తుపెట్టుకోండి, బిగ్ సైజ్ కూడా తెచ్చుకోండి అండ్ స్మాల్ సైజ్ కూడా తెచ్చుకోండి. అలానే సేమ్ టిక్ పెన్స్, యాక్చువల్లీ ఇవి కూడా బిగ్ అండ్ స్మాల్ తెచ్చుకోండి, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. దిస్ ఈస్ ద వన్ థింగ్ అనమాట, బ్రైడ్స్ అందరికీ వెరీ యూస్ఫుల్. లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడకుండా మీ హ్యాండ్ బ్యాగ్లో, ఒక బ్యాగ్లో ఇవి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏమంటే మిర్రర్ అనమాట. సో ఈ మిర్రర్ లేకపోతే మీకు అసలు అవ్వదు. ఎందుకంటే కొన్ని దగ్గర మిర్రర్స్ ఉంటాయి, కొన్ని దగ్గర మిర్రర్స్ ఉండవు. అండ్ మనకి ఇలా హెయిర్ చూసుకోవడానికి, వాళ్ళ హెయిర్ సెట్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనకు ఫ్రంట్లో మిర్రర్ లేదనుకో, మన పాకెట్లో మాత్రం మిర్రర్ కంపల్సరీ. సో ఇది బ్రైడల్ కిట్లో ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి యూ పిన్స్ అంటారు కదా, ఇది యూ పిన్స్ అన్నమాట, సుజాత పిన్స్ ఏదో అంటారు దీన్ని. ఎస్, ఈ యూ పిన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి హెయిర్ స్టైల్ చేస్తుంటారు కదా, హెయిర్ స్టైల్ చేసినప్పుడు మనం కొన్ని మిస్ అవుతూ ఉంటాము. సో ఇలాంటివి కూడా ఒక 2-3 sets తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే వీటి వల్ల మనకి ఫ్లవర్స్ కానీ, వెడ్డింగ్ ఏమంటారు దాన్ని, అది పూల జడ అంటారు కదా, అది కూడా కరెక్ట్గా మనకి ఇవి ఎక్కువ ఉంటే మనం కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ లాస్ట్ మినిట్స్లో ఇవి కూడా మనకి వెళ్ళి తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, ఇవి ఎవరి దగ్గర కూడా ఉండవు. యూ పిన్స్ అనేవి జనరల్గా సేఫ్టీ పిన్స్ అనేవి ఎవరైనా క్యారీ చేస్తారు, కానీ ఇవి ఎక్కువ క్యారీ చేయరు. సో ఇది మాత్రం మనం ఖచ్చితంగా ఉంచుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి
ఇదేంటంటే ఫ్యాషన్ టేప్ అన్నమాట. ఫ్యాషన్ టేప్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇలా ఉంటుంది. సో ఇలా సేమ్ ప్లాస్టర్ లాగా ఉంటుంది. సపోజ్ మనకి లోపల నుంచి మనకి ఏమైనా ఇన్నర్స్ కనిపిస్తున్నా కూడా మనం కవర్ చేయడానికి ఇది సేమ్ స్టిక్ చేసేయచ్చు అనమాట. ఇది చాలా మనకి అండ్ ఆల్సో మనకి శారీ ప్లీట్స్ పెట్టిన తర్వాత మనకి ఒకటే దగ్గర ఉండడానికి ఇది ఇలా లోపల పెట్టి ఇలా అతికిస్తారు. సో ఇది మీరైతే ఖచ్చితంగా క్యారీ చేయండి. ఇది మీకు ఎక్కడికైనా యూజ్ అవుతుంది, నాట్ ఓన్లీ వెడ్డింగ్స్, అన్నిటికీ మీకు యూజ్ అవుతుంది. ఇది బ్రైడ్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే కదా డిస్కో రబ్బర్ బ్యాండ్స్. డిస్కో రబ్బర్ బ్యాండ్స్ కూడా మనకి యాక్చువల్లీ మేకప్ వాళ్ళు కూడా తెస్తారు, కాకపోతే మన దగ్గర ఉండడం బెటర్ ఆప్షన్. సో ఈ డిస్కో రబ్బర్ బ్యాండ్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. జస్ట్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో కొత్త బ్రైడ్స్ ఉన్నారో నోట్ చేసుకోండి. అండ్ నిజంగా ఒక డైరీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. నేను అది కూడా మీకు ఇంక్లూడ్ చేశాను ఈ కిట్లో. ఏంటంటే ఒక చిన్న బుక్లెట్ పెట్టుకోండి. ఇట్లా చిన్న బుక్లెట్ పెట్టుకొని ఓన్లీ ఇది మినీ బుక్లెట్ అయితే మీ పర్స్లో కూడా పట్టేస్తుంది మీ వ్యాలెట్లో. సో అందుకని చెప్పేసి ఇలా పెట్టుకొని దీంట్లో అన్నీ రాసుకోండి. మీరు ఏమేమి పెట్టుకున్నారు, ఏమేమి ఉన్నాయి అన్నీ రాసుకొని, ఏమేమి లేవో అన్నీ తెచ్చి పెట్టేసుకోండి. సో మీకు కావాల్సినప్పుడల్లా రిఫరెన్స్ లాగా ఇది పనిచేస్తుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక సోప్. ఇది సోప్ అన్నమాట. ఈ సోప్ మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనము లాస్ట్ మూమెంట్లో మనకి చెప్తున్నాం కదా, మనం సడన్గా ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. అక్కడ మనకి సడన్గా ఎవరైనా అడగాలంటే కొంచెం షై ఫీల్ అవుతాము. అడుగుతాము కానీ కొంచెం షై అనేది ఉంటుంది కదా. సో దానికోసమని మనకి వెళ్ళగానే ఫ్రెష్ అవ్వాలి. ఒక 2 days కొంచెం టైం పడుతుంది కదా మనకి. సో మనది మనకు ఉండడం బెస్ట్. సో ఇది వచ్చేసి ఒక సోప్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఏ ఇయర్ రింగ్స్ అయినా మీరు గోల్డ్ వేసుకుంటే గోల్డ్, నార్మల్ వేసుకుంటే నార్మల్. ఎందుకంటే ఆ రోజు మీకు ఎంత హెవీ అనిపిస్తుందంటే మీరు అన్ని ఆర్నమెంట్స్ వేసుకుంటారు కదా, అసలు మీకు రాత్రి పడుకునేటప్పుడు ఒక్కొక్కటి తీస్తుంటే ఆ హాయ్ ఎంత హాయిగా ఉంటుందంటే. సో అప్పుడు ఏం లేకుండా పడుకోకూడదు కాబట్టి ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఎక్స్ట్రా ఏదైనా సరే అది క్యారీ చేయండి. చిన్నవి ఏదైనా గోల్డ్ అంటే గోల్డ్, లేకపోతే ఏదంటే ఏదో ఒకటి. ఒకవేళ గోల్డ్ లేకపోయినా ఎక్స్ట్రా అయితే ఒక 2-3 pairs ఇవి పెట్టుకోండి ఎమర్జెన్సీ. అది దొరకకపోతే ఇది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మీకు కామన్గా ఒక ఫేస్ వాష్, మినీ ఫేస్ వాష్. నేనేం పెద్ద క్యారీ చేయమనట్లే. ఒక 1-2 day కోసము మీకు ఆ రోజు మీకు ఎక్కడ వెళ్ళి తేలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆ రోజు ఒక చిన్న ఫేస్ వాష్ పెట్టుకోండి మీ దగ్గర. నేను ఇప్పుడు జస్ట్ బ్రైడల్ కిట్ కోసం చిన్న చూపిస్తున్నాను, మీకు కావాలంటే పెద్దది కూడా పెట్టుకోవచ్చు. ఫేస్ వాష్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఒకటి తెచ్చి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒక హెయిర్ వాల్యూమ్ స్ప్రే. ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు మనము చేస్తాం, ఏమంటారు, మార్నింగ్ మనము హెడ్ బాత్ చేస్తామో అంతా ఉంటుంది. కానీ నైట్ ఎప్పుడైతే మనం వెళ్తామో ఆఫ్టర్ మ్యారేజ్ మనకి కొంచెం జీలకర్ర బెల్లము అవన్నీ పెడతారు కదా, కొంచెం హెయిర్ కొంచెం జిడ్డు అవుతుందన్నమాట. కొంచెం అట్లా అయిన తర్వాత మనకి మళ్ళీ సాయంత్రం వరకు మనం ఉండాలంటే కొంచెం అది ఆయిలీ అయిపోయిన తర్వాత ఆయిలీగా ఉండకుండా ఇది కొంచెం యూజ్ చేయాలి. లైక్ ఇలా స్ప్రే చేసుకుంటే ఏంటంటే మన అంత ఆయిల్గా కనిపించదు, అణిగిపోకుండా ఉంటుంది, మళ్ళీ బౌన్స్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి క్యారీ చేయండి పక్కా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మినీ పర్ఫ్యూమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చాలా వేడి ఉంటుంది, మనం చాలా హెవీ అవుట్ఫిట్లో ఉంటాం కాబట్టి. అండ్ ఆల్సో పర్ఫ్యూమ్ ఈజ్ వన్ థింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ క్యారీ. మినీ పర్ఫ్యూమ్ అయినా ఏదో ఒక పర్ఫ్యూమ్ మీ దగ్గర ఏది ఉంటే అది. సో పాకెట్ ఫ్రెండ్లీ కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను మీకు. సో ఒకటి పెట్టుకోండి అండ్ ఎప్పటికప్పుడు యూజ్ చేస్తూ ఉంటే మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి లిప్ బామ్స్. సో లిప్ బామ్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు టచ్అప్ అంటే వాళ్ళు ఇస్తుంటారు, కొంతమంది మేకప్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు. సో మన దగ్గర ఎసెన్షియల్గా ఈ లిప్ బామ్ అనేది ఒకటి ఉండాలి. లిప్ బామ్ సో మనకి లిప్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చాలా మనకి సడన్గా లిప్స్ డ్రై అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి లిప్ బామ్తో జస్ట్ మనం లిప్స్ని చేసేసుకుంటే ఇట్ లుక్ ఫ్రెష్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక
ఒక నెయిల్ కట్టర్ అనేది ఉండాలి. అంటే ఇది వెడ్డింగ్ కోసం కాకపోయినా కూడా, లేకపోతే కొంతమందికి టైం కూడా ఉండదు, వెడ్డింగ్ రోజు మర్చిపోతూ ఉంటారు కొన్ని. సో సడన్గా ఎక్కడైనా మనకి నెయిల్స్ వాళ్ళు ఏదో స్టైల్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం వాళ్ళు అంటారనమాట, ఈ నెయిల్ పాలిష్ కాదు, అది ఈ శారీకి అది వేస్తే బాగుంటుంది, దానికి ఇది వేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు మనకి వాళ్ళు కొంచెం షేప్ కూడా చేస్తుంటారు. సో మనకి ఒక నెయిల్ కట్టర్ ఉండడం కూడా బెటర్ ఆప్షన్. సో ఇది కూడా నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక లిప్స్టిక్ ఈజ్ మస్ట్ అనమాట. ఏ కలర్ మీరు ఏది వాడితే అది. మెయిన్గా 3 షేడ్స్ పెట్టుకోండి. ఒకటి రెడ్ తీసుకోండి, ఎందుకంటే రెడ్ మనకి ఫెస్టివ్ లుక్ ఇస్తుంది అండ్ అకేషన్స్కి మనకి ఎస్పెషల్లీ వెడ్డింగ్స్కి వాళ్ళు అదే వాడతారు కాబట్టి ఒక డార్క్ ఒకటి లైట్ న్యూడ్ కలర్ పెట్టుకోండి. మీకు నచ్చిన షేడ్ పెట్టుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తున్నాను, ఇవైతే మస్ట్ అండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే వెడ్డింగ్ మనకి 3-4 డేస్ కంటిన్యూస్ మనకి ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. లైక్ 5 డేస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ముందు నుంచి మనకి పెళ్లి కూతురు అని, హల్దీ అని, మెహందీ అని. అండ్ ఎస్పెషల్గా ఏమవుతుందంటే మనం అన్ని డేస్ మనం హెడ్ బాత్ చేస్తూనే ఉంటాం. సో అప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకి కోల్డ్ అనేది వచ్చేస్తుంది ఫాస్ట్గా. సో అట్లాంటప్పుడు మీరు ఇది మాత్రం ఒక పెళ్ళైనా మొత్తం ఒక 1 మంత్ వరకు ఇది క్యారీ చేస్తూనే ఉండండి ఎక్కడికైనా సరే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడైతే కొంచెం అలా హెడేక్ వచ్చినా, ఏమైనా సర్ది వచ్చినా వెంటనే వేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం హల్దీలో చాలా వాటర్తో ఆడుతూ ఉంటాము. అండ్ ఆల్సో కోల్డ్ వాటర్ కాకుండా కొంచెం వామ్ వాటర్తో చేయడం బెస్ట్ ఆప్షన్. సో అది ఎందుకంటే మనకి మార్నింగ్ ఒక ఈవినింగ్ ఒక ఈవెంట్ ఉంటుంది కాబట్టి, ఒకవేళ హల్దీ మార్నింగ్ ఉంటే ఈవినింగ్ ఈవెంట్కి మళ్ళీ రెడీ అయిపోవాలి. అండ్ ఆ వాటర్ ఇంత కొట్టేసరికి మనకి ఎలా అయిపోతుందంటే నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. సో దానికోసమని ఈ జిందా తిలిస్మాత్ కూడా కొంచెం గొంతు మనకి ఇది ఇవ్వడానికి అండ్ ఒక స్ట్రెప్సిల్స్ లాంటివి, ఒక విక్స్ లాంటివి పెట్టుకోండి, గొంతు పోతుంది మనకి. ఎస్, ఇవన్నీ బ్రైడ్స్కి ఇంకా పెళ్ళి చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలీదు. సో అప్పుడు ఈజీగానే అనిపిస్తుంది, అన్నీ మన దగ్గరే ఉంటాయి అనిపిస్తుంది. కానీ ఆ బ్యాగ్ అది ఎక్కడో పెట్టేస్తాము, ఆ హరీలో ఇది కనిపించదు, మనం వాళ్ళని అడుగుతాము, ఇవన్నీ అవుతుంటాయి. సో అండ్ నెక్స్ట్ ఏమంటే ఇది ఒక విక్స్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే మనకి తలనొస్తుంది అనమాట, హెడేక్ వస్తుంది. జనరల్గా కోల్డ్ ఎక్కువ అవుతుంది, ఫీవర్ అనేది నేను చెప్పాను కానీ ఫీవర్ చాలా రేర్ కేసెస్లో అవుతుంది. కోల్డ్ అనేది మాత్రం చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే చాలా ఆ సీజన్ ఒక 1 వీక్ మొత్తం మనం హెడ్ బాత్స్ చేస్తూనే ఉంటాము, తుమ్ముతూనే ఉంటాము, ఇవన్నీ అవుతుంటాయి. సో అందుకని ఒక విక్స్ వేపర్ పెట్టడం బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్. మనం జడేసుకున్నప్పుడల్లా మనకు ఒక బ్లాక్ రబ్బర్ బ్యాండ్ సెట్ అయితే కావాలి. ఇది అందరికీ కావాలి, నాట్ ఓన్లీ బ్రైడ్స్కే కాకుండా అందరికీ కావాలి. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇవి కూడా తెలుసు కదా, ఈ పిన్స్. సో దీన్ని ఏమంటారు, సైడ్ పిన్స్, హెయిర్ పిన్స్, సైడ్ పిన్స్. ఇవి కూడా మనకి హెయిర్ స్టైల్ చేసేటప్పుడు దొరకవు అనమాట తొందరగా ఈజీగా. సో ఇది కూడా క్యారీ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇది క్యారీ చేయాల్సిందే, బెస్ట్ ఆప్షన్గా చేయాల్సిందే కొన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి మాయిశ్చరైజర్ పెట్టుకోండి. నేను చాలా మినీ కిట్ కాబట్టి నేను చాలా చిన్నవి మీకు చూపిస్తున్నాను. సో మాయిశ్చరైజర్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మనకి ఏదైనా కొంచెం మంట పుట్టచ్చు, దానికి దీనికి మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది కూడా వాడండి. ఒక మాయిశ్చరైజర్ పెట్టుకోండి, మీ దగ్గర పెద్దగా ఉంటే పెద్దగా, కిట్లో ఎంత పడితే అంత. సో ఒక మాయిశ్చరైజర్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను, 1 సెకండ్, జస్ట్ మినిట్. సో అండ్ ఆల్సో ఇన్ని పెట్టుకున్నా కూడా మనకి ఇంకా ఏదో ఒకటి మనకు తక్కువ పడుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఐటమ్ వచ్చేసి కోమ్ అనమాట. కోమ్ లేకపోతే మనకు అవుతుందా, అవ్వదు. సో కోమ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయండి. అందరు క్యారీ చేస్తారు, బట్ మీ దాంట్లో ఒకటి వేసేసుకోండి బెస్ట్, 1 or 2 వేసుకోండి బెస్ట్. అండ్ ఇది వచ్చేసి ఇది ఫేషియల్ గ్లో మాస్క్ అనమాట. సో ఇప్పుడు మనము నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాము. సో ముందు రోజు చాలా అలసిపోయి ఉంటాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఒక మేకప్ వేసి ఒక 10 minutes కన్నా ముందు కొంచెం ఇది ఫేస్ మాస్క్, షీట్ మాస్క్ వేసుకుంటే కొంచెం ఏమంటే ఆ మాయిశ్చరైజ్గా కనిపిస్తుంది, కొంచెం ఎక్కువ డ్రై లేకుండా. సో ఇదైతే ఒకటి పెట్టుకోండి. ఇది ఆప్షనల్ అనమాట. మీరు ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇట్స్ ఫైన్.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అనమాట. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా అంటే మనకి ఎక్కువ బ్లౌజెస్ మనం వేరే వేసుకుంటుంటాం, అది జనరల్గానే చాలా ఇంపార్టెంట్. బట్ ఆ రోజు వెడ్డింగ్ రోజు అయితే చాలా ఇంపార్టెంట్. సో మనం చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిందీ అండి. ఇది బొట్టు మనకి ప్రతి ఒక్క బ్యాగ్లో ఒకటి ఉండాలి. ఎందుకంటే మన సైజ్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు, చాలా రేర్గా ఉంటుంది. ఇప్పుడు మన మమ్మీ వాళ్ళ వేరే సైజ్ పెట్టుకుంటారు, మన చెల్లి వాళ్ళ ఇంకా చిన్న సైజ్ పెట్టుకుంటారు. సో బెస్టే, మన ఏజ్ వాళ్ళు ఉంటే బెస్టే. కానీ మనకి మాత్రం ఈ ఒక 3-4, నా దగ్గర అయితే ఒక పెద్ద సెట్టే ఉంది. అన్ని హ్యాండ్ బ్యాగ్స్లో ఒక్కొక్కటి వేసి పెట్టుకోండి. అంటే మీకు ఇది తొందరగా దొరకదు అనమాట. మన సైజ్ దొరుకుతుంది, లేకపోతే మన సైజ్ దొరకదు, ఇవన్నీ ఉంటాయి. సో ఇది ఒకటి. అండ్ ఇలా చిన్న చిన్న క్లచెస్ కూడా పెట్టుకోండి. అండ్ మీ సైజ్కి తగ్గట్టు, మీ హెయిర్కి తగ్గట్టు పెద్దవి కూడా పెట్టుకోండి, చిన్నవి కూడా పెట్టుకోండి. ఎందుకంటే మనము ఇప్పుడు బాత్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా హెయిర్ పైకి పెట్టేసి వెళ్తాం కదా, సో అట్లాంటప్పుడు అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇది స్వింగ్ ఏమంటారు, థ్రెడ్స్, మనం ఒక దారం అండ్ ఒక సూది, సో నీడిల్ అనమాట. ఏంటంటే ఇది మనకు చాలా యూస్ఫుల్. ఎందుకంటే సడన్గా మనకి కొంచెం యూస్ అవుతుంది. ఎందుకంటే ఆ డ్రెస్ ఏదో లూజ్ ఉంటుంది, లేకపోతే ఏదో టైట్ ఉంటుంది, సంథింగ్ అది తీయాలన్నా కుట్టాలన్నా కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది ఉంటే మనకి అంత స్ట్రెస్ లేకుండా తొందరగా చేసేయచ్చు. సో ఇది ఒకటి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా నేను 2-3 ఉన్నాయి, అవి వెళ్ళి తీసుకురావాలి, బాక్స్లో పట్టట్లేదు. ఎస్, ఇంకా నేను ఏం యూస్ చేశాను. అండ్ ఇది ఒక డబుల్ ప్లాస్టర్ ఒకటి పెట్టుకోండి. అంటే ఇది మనకి అంత యూజ్ అవ్వదు, కానీ యూజ్ అవుతుంది. ఎందుకంటే సమ్టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పాపిడి బిళ్ళ అనేది పెడతారు కదా, అది అటు ఇటు అవ్వకుండా ఉండడానికి ఇది పెట్టేస్తారు అనమాట. ఇట్లా డబుల్ ప్లాస్టర్ లాంటిది ఒకటి పెడతారు. సో ఒకవేళ వాళ్ళ దగ్గర అది క్యారీ చేయకపోతే మీరు బెటర్ ఆప్షన్ ఇది క్యారీ చేసుకోండి. సో అది. అండ్ ఇంకా 2-3 ఉన్నాయి, నేను తీసుకొస్తాను, ఆగండి. నేను మర్చిపోయాను పెట్టుకోవడం, ఇప్పుడు గుర్తొచ్చాయి. ఎస్ గైస్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ సిజర్స్. సో సిజర్స్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు సిజర్ అనే ఇంపార్టెన్స్ మీకు ఆ రోజే తెలుస్తుంది. మనకి సడన్గా మనకి ఫ్లవర్స్ కట్ చేస్తారు, ఫ్లవర్స్ పెడుతుంటారు, మిగతా వాటికి దేనికో దానికి సిజర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అందరి దగ్గర ఉండదు మెయిన్లీ అది. సో ఎస్పెషల్లీ ఫంక్షన్ హాల్స్ అవి ఇవి ఎక్కువ దొరకదు. మళ్ళీ మనం అది వెళ్ళాలంటే ఎవరినో వెళ్ళి అడగాలి. సో దాని బదులు మన పేరెంట్స్ బ్యాగ్లో ఒకటి, మన బ్యాగ్లో ఒకటి, ఇంకా మన క్లోజ్ వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి పెట్టి ఉంటే ఒకవేళ మనది మిస్ అయినా ఇంకొకరి దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ అండి. టిష్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టిష్యూస్తో తెలుసు కదా మీకు, వాళ్ళు మేకప్ తుడుస్తుంటారు, మళ్ళీ పెడుతుంటారు. సో టిష్యూస్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే వెట్ వైప్స్ ఒకటి పెట్టుకోండి. వెట్ వైప్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కళ్ళు చాలా అలసిపోతూ ఉంటాయి అండ్ మన ఫేస్ కూడా చాలా డల్ అయిపోతూ ఉంటుంది. సో మనకి మధ్యలో వెట్ వైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నేను ఒకటి నా తరపు నుంచి సజెస్ట్ చేసేది ఏంటంటే ఓఆర్ఎస్ కూడా ఒకటి పెట్టుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఆ రోజు చాలాసేపు నుంచోవాల్సి వస్తుంది అండ్ మనం తినకుండా నుంచుంటాం కదా. సో ఆ రోజు మీరు చాలా కొంతమంది వీక్ అయితే బేర్ చేయలేరు. సో అందుకనే ఓఆర్ఎస్ మధ్యలో తాగితే కొంచెం బెస్ట్ ఆప్షన్. సో ఇవి వచ్చేసి నా బ్రైడల్ కిట్లో ఎమర్జెన్సీ ఐటమ్స్ అనమాట. సో మీకు ఇంకా ఏమైనా కొన్ని ఎమర్జెన్సీ థింగ్స్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ శానిటరీ ప్యాడ్స్ కావచ్చు, ఇంకా ఇక్కడ ఇయర్కి అవి పెడతారు కదా, అవి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా లేవు, అందుకే నేను పెట్టుకోవట్లేదు. సో అవి కూడా మీరు యాడ్ చేసుకునే ఐటమ్స్ అనమాట. అండ్ ఆల్సో మీకు స్వెట్ ప్యాడ్స్ అనేవి దొరుకుతాయి. అవి ఎందుకంటే మనకి బ్లౌజెస్కి మనకి ఆ ప్యాచెస్ రాకుండా, స్వెట్ ప్యాచెస్ రాకుండా మనం స్వెట్ ప్యాడ్స్ అనేది యూజ్ చేస్తాము. అవి ప్రెసెంట్గా నా దగ్గర ఉన్నాయి, ఇక్కడ లోపల ఉన్నాయి. సో అది కూడా ఒక మెయిన్ థింగ్. సో ఇవన్నీ మీరైతే రెడీగా పెట్టుకోండి అండ్ మీ వెడ్డింగ్కి రెడీ అయిపోండి. ఎందుకంటే వెడ్డింగ్ ఈజ్ ద ఓన్లీ థింగ్. అది ఆ రోజు మనం చాలా యాక్టివ్గా ఉండాలి. చాలా ఏంటంటే సాయంత్రం మనం వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా మనం చాలా యాక్టివ్గా ఉండాలి.
అండ్ ఆల్సో నేను వన్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ ఇస్ ఇది లెన్స్ అనమాట. యాక్చువల్లీ నేనేం చేశానంటే ఇది నా ఎంగేజ్మెంట్ రోజు, నాకు కొంచెం సైట్ ఉంది. సో నా ఎంగేజ్మెంట్ రోజు నేను వాడాను, కానీ నా మ్యారేజ్ రోజు నేను వాడలేకపోయాను. ఆ రోజు ఒక పక్క టైం అవుతుంది, ఇటు పక్క ఈ లెన్స్తోనే ప్రాబ్లం అనమాట. ఆ లెన్స్ పెడుతున్నా నాకు మంటలేస్తుంది, నా వల్ల అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఆ రోజు పెట్టుకోలేదు, ఇంకా నాకు తప్పదు. నాకు ఆ రోజు సగం మంది కనిపించలేదు నిజం చెప్పాలంటే. అక్కడ స్టేజ్ నుంచి నాకు అక్కడ లోపల దూరం వాళ్ళని అసలు నేను ఎవరు వచ్చారు నాకు తెలియదు. నాకు దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రమే నేను ఫొటోస్ చూస్తున్నాను నార్మల్గా. ఎందుకంటే మనకి పెట్టుకోవాలి, కానీ ఆ రోజు అవ్వట్లేదు. ఎందుకంటే మళ్ళీ నాకు అక్కడ వెళ్ళగానే తీయడానికి ఒకరు ఉండాలి, అది తీయడం తెలిసిన వాళ్ళు ఒకరు ఉండాలి. సో అది 8 hours అనమాట, లెన్స్ అనేవి 8 hours పెట్టుకోవాలి. సో ఆ రోజంతా మనం మార్నింగ్ 3-4 నుంచి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి మనకు నైట్ ఎప్పుడో చేద్దాం. సో అది తీయడం వచ్చే వాళ్ళు ఉండాలి, మనకు కూడా ప్రాక్టీస్ ఉండాలి. సో అది చాలా టఫ్ అయిన జాబ్ అనమాట. నాకైతే లెన్స్ పెట్టుకునేంతసేపు బాగానే ఉంటుంది, తీసేటప్పుడు మాత్రం తీయడం కూడా ఈజీయే. కానీ మనకి కొన్ని టైమ్స్లో అది ఎప్పుడైతే అవసరమో అప్పుడే అది హ్యాండ్ ఇస్తుంది అనమాట. సో అప్పుడు కరెక్ట్గా తీయడం వచ్చే వాళ్ళు రావాలి. అండ్ సో మనకి చాలా మనం అడగలేము అనమాట, తీయండి అని అడగలేము, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు పెళ్ళిలో. సో అందుకనే కొంచెం ఇది వచ్చే వాళ్ళు ఉంటే ప్రాక్టీస్ ముందే ఒక 2-3 months ముందు నుంచే పెట్టుకోండి ఎవరికైతే సైట్ ఉందో. అండ్ నేనేం చేశానంటే లాస్ట్ శశాంక్ వాళ్ళ ఇంటికి బరాత్కి వెళ్ళినప్పుడు స్పెట్స్ పెట్టేసుకున్నాను ఇంకా, ఎందుకంటే నాకు అట్లీస్ట్ కొంచెమైనా దూరం వాళ్ళకి కనిపించాలి కదా. సో అందుకనే నేను కొంచెం అయితే స్పెట్స్ యూజ్ చేశాను. ఆ రోజు ఇంకా అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. కానీ యాక్చువల్లీ నేను ఆ రోజు ఇంకా కొంచెం యాక్టివ్ ఉంటే బాగుండేది, కానీ మనము ఉండలేమన్నమాట, అంత పొద్దు నుంచి మనకు ఉంటుంది కదా. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ అనమాట. బ్రైడ్స్ ఎవరైనా ఉంటే తొందరగా మీ ఒక బ్యాగ్ సెపరేట్గా కిట్ తయారు చేసుకొని అన్ని ఎమర్జెన్సీ అన్నీ రాసేసుకొని అన్నీ వేసేసుకొని మీ బ్యాగ్లో వేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఆల్సో 1 pair ఆఫ్ ఇవి కూడా పెట్టుకోండి, చెప్పులు. నా చెప్పులు పోయాయి ఫంక్షన్ హాల్లో, ఎవరు తీసుకెళ్లారో ఏమో తెలియదు, ఎవరిని అడగలేము. సో ఎక్స్ట్రా pair ఆఫ్ అది కూడా పెట్టుకుంటే బెస్ట్. సో ఎస్, దిస్ ఇస్ మై వ్లాగ్ అబౌట్ బ్రైడల్ ఎసెన్షియల్ కిట్ అనమాట. ఇంకా మీరు ఏమైనా మిస్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.